ఆత్మీయ తెలంగాణ రెడ్డి బంధుమిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రెడ్లపై రాజకీయంగా అణచివేయడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కొందరు వెబ్ ఛానల్ వాళ్ళు, కొందరు ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి రెడ్లను అణచివేయడానికి, లేదంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ బ్లాక్మెయిల్ కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరు రెడ్లకైనా పదవులు ఇస్తారా అని ఒక క్వశ్చన్ మార్క్ చేస్తూ ఉన్నారు. నేను సూటిగా మీ అందరి ముందు ఒక క్వశ్చన్ ఉంచదలుచుకున్నా. తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాలలో కూడా ఎక్కువ కష్టపడి పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడ్డ వాళ్ళు, ఆర్థికంగా డబ్బులు పెట్టిన వాళ్ళు, శ్రమ చేసిన వాళ్ళకు మాత్రమే ఈరోజు పదవులు అనుభవించేటువంటి అవకాశం ఇచ్చారు. మీరు ఉదాహరణ గమనించండి. పటేల్ రమేష్ రెడ్డి తాను ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిండు, ఎంపీ సీటు త్యాగం చేసిండు. ఇలా ఒక కార్పొరేషన్ టికెట్ ఇస్తే మాత్రం ఇతర కులాల వాళ్ళు దాన్ని ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. దాంతోపాటు శివసేన రెడ్డి తాను యూత్ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రం మొత్తం తిరిగి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం, తన శ్రమను, తను వనపర్తి ఎమ్మెల్యే టికెట్ కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా జంగారాఘవరెడ్డి గారు ఉండరు. జంగారాఘవరెడ్డి గారు కూడా తన ఎమ్మెల్యే సీట్ను త్యాగం చేసి అంతకుముందుకు డీసీసీబీ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇలాంటి చాలామంది, దాదాపు 37 మంది కార్పొరేషన్లు ఇస్తే అందులో 10 మందికి మాత్రమే రెడ్లకు ఇచ్చిరు. ఈరోజు కొద్దిగా వెబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన మీద విష ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి, అయోధ్య రెడ్డి, ఇంకో రెడ్డి ఇంతమంది రెడ్లు ఉంటా ఉన్నారు. నేను సూటిగా ప్రశ్న చేస్తూ ఉన్నా, మీరు ఏ రెడ్లను అయితే చూపిస్తూ ఉన్నారో, ఏ రెడ్లు అయితే అధికారంలో పార్టీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అధికారులుగా అయ్యారో, ప్రతి ఒక్క రెడ్డిని కూడా మనం స్క్రూటినీ చేద్దాం. ఆ రెడ్డి ఈ ప్రాంతానికి, ఆ పార్టీకి సేవ చేసిండా చేయలేదా, తన శ్రమను ఆ పార్టీకి పెట్టిండా పెట్టలేదా అని ఆలోచించుకోవాలి. కష్టపడి తన జీవితం మొత్తం కూడా ఆ పార్టీకి అంకితం చేసి తన యొక్క డబ్బులను అంకితం చేసినాక కూడా తను ఇలా పదవులు అనుభవిస్తూ ఉంటే, ఏ పని చేయని వాడు అంటే కేవలం కుల సమీకరణలు తీసుకొచ్చి పని చేయకుండా కూడా వాడిని కొట్టించేటువంటి ప్రయత్నం ఇవ్వాలి. అంటే నేను ఏం పని చేయకుండా కూడా నన్ను ఒక కులం అని చెప్పి తీసుకొచ్చి ముందు పెట్టాలనే ప్రయత్నం కొంతమంది, అంటే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి, లేదు రెడ్ల రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డిని దుష్ప్రచారం చేయడానికి కొంతమంది పని కట్టుకొని ఈ రోజు అసత్య ప్రచారాలు మన మీద చేస్తూ ఉన్నారు. దీనందరూ కూడా మనందరం కూడా వీటన్నిటి కూడా గమనించుకోవాలి. ఉదాహరణకి చెప్తాం, వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. వేం నరేందర్ రెడ్డికి 400 షుగర్ ఉంది. అయినైనా దాదాపు 3 నెలల పాటు ఒక్కరోజు కూడా ఇంటికి పోకుండా రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రతినిత్యం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కూడా మనం పదవి ఇవ్వద్దా? అంటే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, మీరు కష్టపడండి, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోండి, మీరు తిరగండి, పార్టీ అధికారంలోకి తీసుకురండి, కానీ ఈ పార్టీని అనుభవించడానికి వచ్చే వరకు కులాల సమీకరణ చేయండి, మేము ఏం పని చేయకున్నా సరే మమ్మల్ని తీసుకొచ్చి ముందు పెట్టండి. అంటే ఇట్లా కొంతమంది కార్యకర్తలు రెచ్చగొట్టి ఏదైతే వెబ్ ఛానళ్ళ పేర్ల మీదనో, లేకపోతే ఇంకా కొద్దిగా ఆ పార్టీల పదవులు రాని వాళ్ళు, పని చేయని చేతగాని వాళ్ళు, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అంటే బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు ఆ పదవులు అనుభవించాలనే ఉద్దేశంతో ఈరోజు రెడ్లపై అసత్య ప్రచారం చేస్తూ ఉండరు. వీళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా, సూటిగా వాళ్ళకి చెప్తా ఉన్నా, మాపై రెడ్లపై తప్పుడు అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదు. మేం కష్టపడకుండా, మా రూపాయి డబ్బు మేము ఖర్చు పెట్టకుండా మేము ఏ రోజు కూడా ఏ పదవులు అనుభవించిన వ్యక్తులం కాదు. గత చరిత్రలో, ఇప్పుడు, రేపు కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అధికారం రావడానికి మా సాయశక్తుల కష్టపడతాం. మా దగ్గర జేబులు ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని చేస్తాం. ఇప్పటి కూడా చెప్తా ఉన్నాం. ఇంకా వీళ్ళే కాదు, అనేక మంది రెడ్లు ఆర్థికంగా నష్టపోయి పార్టీలకు కష్టపడే వ్యక్తులకు కూడా ఒక్కోసారి ఈ కుల సమీకరణలో భాగంగా వాళ్ళకు అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. అలా కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే 90% డబ్బులు పెట్టిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే 90% రెడ్లకే అవకాశాలు వస్తాయి. కానీ ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలకు, వాళ్ళ కుల సమీకరణ కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా మీకు స్పష్టంగా చెప్పేదంటే, మాపై అసత్య ప్రచారాలు చేయకండి. మేం కష్టపడకుండా ఏ పదవి మేము అనుభవించము, మేం పని చేయకుండా ఏ పదవిని కూడా మేము ఆశించము. మాపై తప్పుడు ప్రచారాలు చేసి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినంత మాత్రంలా, రేవంత్ రెడ్డి గారు రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రమే కాదు, గత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అనేక మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు, అనేక మంది రెడ్లు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఆ పార్టీకి లాయల్గా పనిచేసారు, ఆ పార్టీ అధికారం రావడానికి శ్రమ చేసారు, డబ్బు పెట్టుకురు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కూడా సేమ్ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం రావడానికి శ్రమ చేసారు, డబ్బులు పెట్టుకురు కాబట్టి ఈరోజు పదవులు వస్తూ ఉన్నాయి. మాకు ఉచితంగా ఎక్కడ కూడా పదవులు రాలేదు, రెడ్లు అనే టైటిల్ మీద ఎక్కడ కూడా పదవులు రాలేదు, కష్టపడ్డాం కాబట్టే పదవులు వచ్చినాయి. కానీ కొంతమంది
అసత్య ప్రచారాలు చేయడానికి పూనుకుంటారు, అసత్య ప్రచారాలు మా మీద రుద్దుతూ ఉండరు, బట్టగాల్చి మా మీద వేయాలన్నటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉండరు. ఇలాంటి వ్యక్తులకు నేను సూటిగా చెప్తా ఉన్నా, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షునిగా మాధురెడ్డిగా చెప్తా ఉన్నా, మాపై తప్పుడు ఆరోపణలు చేసినా, తప్పుడు అసత్య ప్రచారం చేసినా, రెడ్లని సమాజంలో చులకన చేయాలని చూసినా, చులకన భావంతో రెడ్లని సమాజానికి పరిచయం చేయాలని చూసినా కూడా ఖచ్చితమైనటువంటి మీపై భౌతికమైన దాడులు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నా. ఇక మీరు చేసినటువంటి తప్పులు, గతంలో చేసిన తప్పులు మీరు క్షమిస్తూ ఉన్నాం. మళ్ళా సార్ ఇదే తప్పులు మీరు చేద్దామనుకుంటే, చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితమైనటువంటి శిక్ష ఉంటుంది. ఈ సమాజంలో మేము నిరూపణ చేసి మేము తప్పు చేయలేదు, మేము కష్టపడ్డాం కాబట్టి మాకు ఫలితం అనుభవిస్తున్నాం అనేది నిరూపణ చేసి మీపై మాత్రం ఖచ్చితమైన శిక్ష ఉంటుంది, ఖచ్చితమైన భౌతిక దాడులు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.